మరొకసారి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నామా. ఇప్పుడు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మీకు అందరికీ. ఎందుకంటే 14th రీజనల్ వైజ్ వన్ డే రిట్రీట్ చాలా సక్సెస్ఫుల్గా జరిపినాము. దానికంతా మీరు బాగా మంచిగా సహకరించినందుకు ఫస్ట్ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీకు అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. చేరొచ్చిన ప్రతి ఒక్కరూ బాధపడకుండా హ్యాపీగా వెళ్ళి ఉంటారని కూడా మేము నమ్ముచున్నాము. ఎందుకంటే కొంత ఫీడ్బ్యాక్ కూడా బాగానే వచ్చింది. దేవుని దయ వలన సమస్తము దేవునికే మహిమ. తల్లిగారు కూడా, మా తండ్రి గారు తల్లిగారు ఇద్దరు మనకి మంచి వాక్యం కూడా అందించారు. కనుక వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ. ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి అంటే పాస్టరేట్ 1 కమిటీ మెంబర్స్ అండ్ పాస్టరేట్ 2 కమిటీ మెంబర్స్. వాళ్ళిద్దరూ సహకరించి మనకి మంచి భోజనాలు పెట్టారు కదా. సో స్పెషల్ థ్యాంక్ యూ వాళ్ళు పాస్టరేట్ కమిటీ మెంబర్స్కి మా ఉమెన్ ఫెలోషిప్ తరపున. ఇక్కడ ఎవరైతే పాస్టరేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారో స్త్రీలు, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ సహకారం అంతా మాకు అందించినందుకు, చాలా సక్సెస్ఫుల్గా అంతా జరిపించినందుకు దేవాది దేవునికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మనము ఈ లెంట్ సీజన్లో ప్రవేశించినాం కాబట్టి సో ఎవ్రీ ఫ్రైడే విమెన్ ఫెలోషిప్ జరుగుతుంది 1 and 2. యాక్చువల్లీ 1, 2, 3 మనం కొద్దిగా అర్లీగా పెట్టుకున్నాం. ఎందుకంటే అందరు వచ్చేసరికి అదే టైం అవుతుంది అనేసి. 1 అంటే మరి 2కి వస్తారని చెప్పి నేను 12 అని చెప్పాను. ఏమి అనుకోద్దండి. 12:30 లోపల మీరు వచ్చినట్లయితే మనం ఎక్కువ సమయము ప్రార్థనలో గడుపుదాం. ఈ లెంట్ సీజన్ అంతా కూడా మనము ప్రార్థనలో గడపాలి. వాక్యము ఉంటుంది, ప్లస్ దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఈ లెంట్ సీజన్లో. కనుక ప్రతి శుక్రవారము మనకి స్త్రీల మైత్రి జరుగుతుంది. అది కూడా 1 and 2. నెక్స్ట్ టైం నుంచి నేను 1 and 2 చెప్పనండి, పలకను. మనం అందరము ఒకటే ఇప్పుడు. No 1, no 2. సో ఎవరే కానీ ఆ ఫీలింగ్స్ పెట్టుకోవద్దండి. ఆ ఫీలింగ్స్ లేకుండా హ్యాపీగా 1 పక్కన 1 వాళ్ళే కూర్చోవాలా, 2 వాళ్ళు కూర్చోకూడదు అనేది కూడా తీసేసుకోండి. అందరూ ఫ్రీగా ఉందాము, అందరం ఐక్యత కలిగి ఉందాము. ఇందాకే మనం ప్రేయర్ చేసుకున్నాం కదా, యూనిటీగా ఉండాలి అనేసి. సో మనం అందరము యూనిటీగా కలిసి మనము కొనసాగిద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి మా. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము చాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ప్రభువా నా తండ్రి నాయన, ఈ 2026 సంవత్సరంలో ప్రభువా నా తండ్రి, మరి ఈ యొక్క లెంట్ సీజన్లో మేము ప్రవేశించి ఉండగా నా ప్రభువా నా తండ్రి నాయన, మేమందరం కూడా నా తండ్రి ప్రభువా ఈ యొక్క సీజన్లో నా తండ్రి నాయన మా యొక్క హృదయాలని నా తండ్రి కదిలించి ప్రభువా రిపెంటెన్స్ పొందుటకు నా తండ్రి ప్రభువా సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. మరి మా ప్రభువా నా తండ్రి ఈ సమయంలో నా తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నా తండ్రి. మరి మీరు నాలో ఉండి మాట్లాడమని వేడుకొంచున్నాం నాయన. మాకున్న ఆత్మీయ దాహాన్ని తీర్చమని వేడుకొంచున్నాం నా తండ్రి. నన్ను నీ నోటి బూరగా వాడుకోమని వేడుకొంచున్నానయ్యా. సహాయము దయచేయండి. ఇక్కడ చేరొచ్చిన ప్రతి బిడ్డని కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నా తండ్రి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికే అంగీకారములనుగాక. ఆమెన్. మరొకసారి చదవండమ్మా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. రిటర్న్ టు మీ విత్ ఆల్ యువర్ హార్ట్. నా యొద్దకు రండి అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం మనము 40 రోజులు ఉపవాసం చేస్తూ ఉంటాం కదా. ప్రతి సంవత్సరం 40 days ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం. ఈ ఫాస్టింగ్ ఈ 40 అనేది
చాలా ప్రాముఖ్యమైనది మన బైబిల్లో. ఈ 40 అనే సంఖ్య ఎక్కడ మొదలవుతుంది? మోషే కాడ నుంచి మొదలవుతుంది. మరి మోషే ఏమని ప్రార్థన చేశాడు చెప్పండిమా? నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనము చదవండిమా. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనము. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద రాసెను. 40 రేయింబగలు నీళ్లు లేకుండా, ఫుడ్ లేకుండా దేవునితో కలిసి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి ఏమొచ్చిందండి మనకి? 10 ఆజ్ఞలు. దేవునికి స్తోత్రం. ఏమొచ్చింది? 10 ఆజ్ఞలు. తర్వాత రెండవదిగా నోవా కదా. నోవా ఎన్ని రోజులు ఆ ఓడలో ఉన్నాడు? 40 రోజులు. అక్కడ 40 డేస్ కదా. ఆడ కూడా దేవుడు తీర్పుని తీర్చబోతున్నాడు, మనకి రక్షణ ఇవ్వాలని. నోవా కుటుంబము ఆడ రక్షింపబడింది. నోవా కుటుంబము అక్కడ రక్షింపబడింది. అక్కడి నుంచి మళ్ళీ జనరేషన్ స్టార్ట్ అయిందనమాట. ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనం చదవద్దమ్మా, రాసుకోండి. మూడవదిగా ఎలీషా ప్రవక్త. ఆయన కూడా 40 రోజులు ప్రయాణం చేశాడు. మొదటి రాజులు 19వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఆయన పారిపోయాడనమాట. పారిపోయి ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన దేవుడు విడిచిపెట్టాడా? లేదు. తిరిగి ఆయనని రప్పించాడు. ఆయన సేవను ఆయన చేయించుకున్నాడు. ఎవరండి? ఎలీషా ప్రవక్త. నాలుగవదిగా నినేవే పట్టణం కదా. ఇక్కడ యోనా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనంలో చదవండి అమ్మా. 40 దినములకు నినేవే పట్టణము నాశనము అగునని ప్రకటన చేయగా దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము దినము చాటించి అందరూ గోనె పట్ట కట్టుకొని చాలమ్మా. ఇక్కడ ఏం చూస్తున్నామండి? ఇక్కడ దేవుడు, యెహోవా దేవుడు నినేవే పట్టణాన్ని నాశనం చేయాలని వార్తని పంపించాడు. అక్కడ వాళ్ళు నాశనం అయిపోతామని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారా? లేదు. అది తెలవంగానే వాళ్ళు కన్నీటి ప్రార్థన, గోనెపట్ట వేసుకొని వాళ్ళు ప్రార్థన చేశారు. ఎన్ని రోజులు వాళ్ళకి గడువు? దేవుడు ఎన్ని రోజులు వాళ్ళ గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు? 40 డేస్, 40 రోజులు. ఆ 40 రోజుల తర్వాత వాళ్ళకి దేవుడు ఆ యొక్క పనిష్మెంట్ని ఆపాడు. దేవుడు చూడండి, ఈ 40 అనేది చాలా ప్రాముఖ్యంగా మనకి తెలియపరిచాడు. మరి అలాగనే యేసు ప్రభు వారు కూడా ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు? 40 రోజులు. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసేప్పుడు కూడా సాతాను ఊరుకుందండి? లేదు. యేసు ప్రభు వారిని శోధించింది. అదంతా జయించుకొని తిరిగి యేసు ప్రభు వారు సేవ చేయడానికి ప్రజల మధ్యకి వచ్చాడనమాట ఈ 40 రోజులు. మరి అలాగనే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1 నుంచి చదవండి మా. అపోస్తుల కార్యములు
ఉమ్. ఓకే. ఇక్కడ ఏమని ఇక్కడ ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? లూకా. లూకా ఒక డాక్టర్ అండి. లూకా ఎవరు? ఒక డాక్టర్. ఆ డాక్టరు మరి దేవునితో సహవాసం చేస్తూ, యేసుప్రభు వారితో సహవాసం చేస్తూ ఆయన ఈ యొక్క అపోస్తుల కార్యంని ఆ బుక్ ఆయన రాశాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ముందు చదవండి మా, ఇంకా ముందుకు చదవండి. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు చదమ్మా. దేవుని రాజ్యముల విషయము బోధించుచు తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. మరి ఇక్కడ లూకా ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు అని అంటే, ఓ థియోఫిలా అంటే దేవునికి ప్రియుడు. థియోఫిలా అంటే దేవునికి ప్రియుడు అని అర్థం. మరి ఇదంతా కూడా మనకందరికీ తెలుసు. యేసు ప్రభు వారు 40 రోజులు అందరితో కలిసి ఆయన చనిపోయి తిరిగి లేచి అందరితో ఆయన నడిచాడు. 40 days నడిచాడు. ఎప్పుడైతే రిజర్వేషన్ అయ్యేప్పుడు తిరిగి వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఇది జరిగిందన్నమాట. సో ఇదంతా ఆఫ్టర్ రిజరెక్షన్ మనము ఈరోజు ఇక్కడ కూడుకొని ఉన్నాం. సో ఇదంతా కూడా ఫౌండేషన్ ఆఫ్ చర్చ్ ఈస్ ఆఫ్టర్ జీసస్ రిజరెక్షనే. ఫౌండేషన్ ఆఫ్ చర్చ్ ఎప్పుడంటే జరిగింది జీసస్ యొక్క రిజరెక్షన్ అప్పుడు. సో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏమనుకుంటా ఉంటారంటే, కొంచెం ఫిలాసఫీ వాళ్ళు వీళ్ళు నిజంగానే దేవుడు చనిపోయాడా, జీసస్ చనిపోయాడా, అట్లా ఇట్లా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి కదా, ఏంటి ఇలా నిజంగా జీసస్ ఒక దేవుడేనా, లేకపోతే సాధారణమైన వ్యక్తా, లేకపోతే అందరిలాగా ప్రవక్తనా ఏంటి అనేది చాలా పరిశోధన జరుగుతూ ఉంది. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు కూడా యేసు ప్రభు వారిని నమ్మారు. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే, బ్రతుకుతాము అనుకున్నారు. 30 years ఆయన బ్రతికాడు. 30 years ఆయన రాజ్యాన్ని రూల్ చేశారు. దగ్గర మన ఇండియా వరకు కూడా అలెగ్జాండర్ వచ్చాడనమాట. వచ్చినాడు, కాకపోతే ఇండియా వరకు రాలేదు. ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు. చాలామంది డాక్టర్స్ని పిలిచి నాకు వైద్యం చేయండి అంటే వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే ది గ్రేట్ అలెగ్జాండర్ కదా. మరి అలెగ్జాండర్ అంటేనే చాలా ఫేమస్ అయిన ఒక వీరుడు కదా అలెగ్జాండర్. మరి ఆయన బ్రతకాలి అని ఆశ పడినప్పటికీ కూడా డాక్టర్స్ ఏమీ చేయలేకపోయారు. తర్వాత చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ ఆయన ధనము సంపాదించుకున్నాడు. అది ఏమైనా బ్రతికించిందా? లేదు. ధనము ఆయనని బ్రతికించలేదు. ఆయన డాక్టర్స్ని కొన్నాడు, కాకపోతే ఆ డాక్టర్స్ని కూడా ఆయనని బ్రతికించలేదు. అందుకు ఆయన 3 రిక్వెస్ట్లు పెట్టుకున్నాడు అన్నమాట. నేను చనిపోయేప్పుడు నా కాఫిన్ని డాక్టర్సే మోయాలి అని. ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటమ్మా? ఏంటి? డాక్టర్సే ఆయన కాఫిన్ని మోయాలని. రెండవదిగా ఆయన కాఫిన్ మోసేటప్పుడు, ఆయన శవపేటిక మోసేటప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆ యొక్క సంపద అంతా కూడా చల్లాలి. ఆయన సంపాదించిన డబ్బు అంతా చల్లాలి అనేసి. మూడవదిగా ఏంటి అని అంటే, ఆయన 2 చేతులు బయట పెట్టాలి, శవపేటిక బయట పెట్టాలి. ఎందుకు 2 చేతులు బయట పెట్టాలి అని అన్నాడు అని అంటే, ఇంత సంపాదించుకున్నాను, ఇంత బాగా నేను అన్ని రాజ్యాలని నేను జయించాను, మంచి వీరుడుగా నేను మంచి పేరు సంపాదించుకున్నాను, అయినా
నేను వెళ్ళేప్పుడు ఏమీ తీసుకు వెళ్ళట్లేదు, ఒట్టి చేతులతో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయన 2 చేతులు బయట ఉంచాడనమాట. మరి అలాగనే మనం కొంతమందిని చూద్దాం. బుద్ధ ఏం చేశాడండి? ఆయన వెళ్ళిపోయాడు కదా, తన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి దేనికోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడానా? జ్ఞానం కొరకు వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో చదవండి మా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఎవరి మాటలు వినాలి ఇక్కడ? దేవుని మాటలు. ఎవరైతే దేవుని మాటలు వింటారో వాళ్ళకి విజ్డమ్ వస్తుంది, ఆ యొక్క జ్ఞానం వస్తుంది. దేవుని మాటలు మనం ఏం చేస్తుంటామంటే వింటాము, విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని మాటలు విని దేవుని మాటలు ఆయన చిత్తానుసారంగా మనము నడవాలి, ఆయన ఆజ్ఞానుసారంగా మనము నడవాలి. సో విజ్డమ్ కొరకు మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, జ్ఞానం కొరకు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. దేవుని మాటలు వింటే మనకి ఆటోమేటిక్గా జ్ఞానము ఆయన ఇస్తాడు. ఇంకొక వ్యక్తిని చూస్తాము, సాధు సుందర్ సింగ్. ఆయన అన్నాడు, నేను చాలామంది ఇది ఏమంటారండి, సమాధులని చూశాను, సిమెట్రీ సమాధులని చూశాను. కాకపోతే అన్ని సమాధులలో అందరూ ఉన్నారు. దేవుళ్ళ సమాధులు ఉన్నాయి, తర్వాత పొలిటీషియన్ సమాధులు ఉన్నాయి, ఫిలిం యాక్టర్ అందరి సమాధులు ఉన్నాయి. కాకపోతే యేసుప్రభు సమాధి చూసినప్పుడు అక్కడ యేసుప్రభు వారు లేరు. హల్లెలూయా. యేసుప్రభు వారు లేరు. ఎక్కడున్నారండి యేసుప్రభు వారు? జీవం కలిగి ఉన్నాడు, సమాధిలో లేడు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన చనిపోయి తిరిగి 3వ నాడు లేచి మన మధ్యకు నివసిస్తున్న దేవుడు, సమాధిలో ఉండే దేవుడు కాదు. మరి లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం చదవండి మా. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఇదిగో నా తండ్రి వాగ్దానం. దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చే దేవుడు, విడిచిపెట్టే దేవుడా? లేదు. నీకు వాగ్దానం ఇచ్చినాడు అని అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అబ్రహాము శారాలకు వాగ్దానం చేశాడు, నీకు మంచి కుమారుని ఇస్తాను అనేసి. నీకు దేవుడు వాగ్దానం నెరవేర్చాడా లేదా? అక్కడ నెరవేర్చాడు. మరి అలాగనే యోసేపు యొక్క కలలు అన్నీ కూడా సఫలమవుతూ వచ్చాయి. ఆయన ఏవైతే ఆయన యొక్క కలలు వాళ్ళ అన్నలకి చెప్పాడో అవన్నీ కూడా నెరవేరింది. ఆయన ఏమయ్యాడండి? ఒక ప్రధానమంత్రి స్థాయికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఆ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ అన్నలందరూ వచ్చి ఆయనని సాగిలపడి నమస్కారం చేశారు కదా. మరి ఇవన్నీ కూడా ఈ వాగ్దానాలు నెరవేర్చే దేవుడు మన దేవుడు అన్నమాట. అలాగనే మోషే కూడా ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ వాళ్ళని విడిపించాడు. మరి ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఎన్ని రోజులు ప్రయాణం చేశారండి? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ వెళ్తే అక్కడ ప్రయాణం చేసిన వారందరూ ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళారా? లేదు.
ఎవరైతే పాపం చేశారో, ఎవరైతే దేవునికి విరుద్ధంగా మాట్లాడారో ఆ జనరేషన్ అంతా వెళ్ళిపోయింది. కొత్త జనరేషన్, వాళ్ళకి పుట్టిన బిడ్డలు, వాళ్ళతో పాటు ఇద్దరు లీడర్స్ వెళ్ళారు. ఎవరండి వాళ్ళు? యోషువ, కాలేబ్. చూడండి, దేవుని వాగ్దానాలు ఎంత డిఫరెంట్గా ఉంటుందో కదా. ప్రామిస్ చేశాడు, పంపించాడు. మోషే ఇజ్రాయెల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. దేవుని మహాకార్యములు చాలా విచిత్రంగా ఉంటుందండి. అలాగనే యేసు ప్రభువు కూడా ఎవరి కోసం వచ్చాడండి? మన పాపము అంతా తుడిపివేయడానికి వచ్చాడు. మరి యేసు ప్రభు ఇప్పుడు లేడు కదా, మన దగ్గర లేడు. మరి రోమన్ ఆ టైంలో ఉన్నాడు. మరి ఆ టైంలో రోమన్స్ని డెస్ట్రాయ్ చేయడానికి వచ్చాడా? వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చాడా? వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చాడు. వాళ్ళ పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారు వచ్చాడనమాట. వాళ్ళని విడిపించింది కాక ఈ రోజు వరకు ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టి ఈ రోజు వరకు కూడా మన పాపముని క్షమిస్తూ వస్తూ ఉన్నాడు. ఈ లెంట్ సీజన్లో కూడా మనము ఏం చేయాలంటే వీ హ్యావ్ టు రిపెంటెన్స్, పశ్చాత్తాపం. మన మనసుని శుద్ధిపరచుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో మనం పరిశుద్ధాత్మని పొందుకోవాలి. దేవునితో సహవాసము చేయాలి. ఇది మనం చేయాల్సింది ఈ లెంట్ సీజన్లో. ప్రతిరోజు వచ్చి దేవా, మొరలు చాలా ఉంటాయి, మన మొరలు చాలా ఉంటాయి. కాకపోతే మనం ఏం చేయాలి అంటే మనం ఈ 3 రిపెంటెన్స్, రిన్యూవల్, దేవునితో సహవాసం, ఈ 3 ఈ యొక్క 40 డేస్లో మనము చేయాల్సిన పనులు. ఏడుస్తూ ప్రార్థన చేస్తాం కదా. ఇందాక మనం యోవేల్ గ్రంథం చదివాం కదా, చదవండి అమ్మ ఇంకొకసారి. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడ్చుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఎలా రండి అంటున్నాడమ్మా దేవుడు? ఉపవాసము ఉండి, తర్వాత కన్నీరు విడ్చాలి, దుఃఖించుచు, మనపూర్వకముగా. కొన్నిసార్లు ఏమవుతుందంటే బాడీ ప్రెజెంట్ అవుతుంది, మైండ్ ఆబ్సెంట్ అవుతుంది కదా. బాడీ ఇక్కడే ఉంటుంది, మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అట్లా అది కాదండి దేవుడు అడిగేది. బాడీ ఇక్కడే ఉండాలి, నీ మైండ్ ఇక్కడే ఉండాలి. అప్పుడే మనకి రిపెంటెన్స్ అనేది వస్తుంది. అప్పుడే దేవునితో సహవాసం కలిగి ఉంటాం. కన్నీరు విడ్చాలి. కొంతమంది ఊరూరికే కన్నీరు వస్తుంటుందండి. అది కాదు, మనపూర్వకంగా. నీవు ఎప్పుడైతే ఏదైనా అవసరమైతే నువ్వేమైనా అడిగితే దాన్ని పొందుకునేంత వరకు నువ్వు వదిలిపెట్టావు కదా, అలాగనే దేవునితో మనము కన్నీరు విడిచి అడగాలి. మనకి ఏమన్నా సమస్యలున్నా, ఏమన్నా బాధలున్నా, ఏమన్నా దుఃఖమున్నా, ఇవన్నీ కూడా దేవుని సన్నిధానంలో మనము అడగాలి. మరి అలాగనే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే చాలామంది 12 మంది శిష్యులు కదండి. దీంట్లో ఒక అతను అక్కడే చనిపోయాడు. ఎవరండి? ఇస్కరియోతు యూదా. 11 మంది శిష్యులు ఉన్నారు. ఈ 11 మంది శిష్యులు కూడా ఎవరి కోసము వచ్చారండి? దేవుని సువార్తని ప్రకటించుటకు అనేక ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. హతసాక్షులయ్యారు. నేటికి కూడా చాలామంది హతసాక్షులైతా ఉన్నారు. ఆయా ప్రాంతంలో మనము వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం, మనం టీవీలలో చూస్తూ ఉన్నాం, అంతా చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలు చర్చికి వెళ్ళి చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. వారిని కొట్టడం, తిట్టడం, దూషించడం, బయటికి ఈడ్చుకొని పోవడం,
ఆడపిల్లల్ని ఆ, వాళ్ళని ఆ, చాలా అసహ్యంగా ప్రవర్తించడం అవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఏమంటే దేవుని ఇది ముందుకు వెళ్ళకూడదు, అక్కడే బంద్ చేయాల. ఇది ఏమంటే ఇదంతా కూడా డిఫరెంట్. ఇది ఇక్కడ ఈ దేవుడు కాదు, ఈ దేవుడు కాదు, ఫారిన్ దేవుడు అని చెప్పి చాలా మత ప్రచారం అని చెప్పి దీన్ని అలా చేస్తున్నారనమాట. ఇది మత ప్రచారం అయితే కానే కాదు. దేవుడు బలవంతంగా బలవంతం చేయట్లేదండి ఎవరిని. నువ్వు వచ్చి నన్నే పూజించు, నన్నే ఆరాధించు అని దేవుడు వాక్యం ఆయన చెప్తా అన్నాడు. ఈ మార్గం వస్తే నువ్వు ఇక్కడికి వెళ్తావు, లేదంటే నీ ఇష్టం, దట్ ఈజ్ యువర్ చాయిస్. నువ్వు దేవుని మార్గానికి వస్తే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు, లేదా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు. చాయిస్ నీకే వదిలిపెట్టాడే కానీ నువ్వు నా దగ్గరికి రాని నిన్ను బలవంతము ఆయన చేయటం లేదు. హీఈస్ నాట్ కంపల్షన్గా ఆయన మిమ్మల్ని రండి రండి అని పిలవట్లేదు. నువ్వు బిలీవ్ చేస్తే ఇది నీకు మార్గం వస్తుంది, నువ్వు బిలీవ్ చేయకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు. బీ హ్యాపీ వేర్ ఎవర్ యు వాంట్, బీ హ్యాపీ అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి మన ప్రాంతానికి, మన భారతదేశానికి ఎవరు వచ్చారండి? తోమా మన భారతదేశానికి వచ్చాడు. మరి తోమా గారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు ఒక రాజు కుటుంబానికి చెందిన వ్యక్తి, ఆయన పేరు గుండు ఫరోస్ అన్నమాట. ఆయన బిలీవ్ చేశాడనమాట. ఈయన బిలీవర్గా అవుతున్నాడు అనేసి అక్కడున్న ప్రజలు, కొంతమంది పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి నచ్చలేదు. ఇక్కడ మత ప్రచారం జరుగుతూ ఉంది అని చెప్పి, చూడండి ఆ కాలంలోనే జరుగుతుందని చెప్పి తోమా గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనని ఒక ప్రీస్ట్ వచ్చి తీసుకెళ్ళి ఆయనని చంపేశాడు. నువ్వు భూమికి ఏదైతే నువ్వు ఇస్తావో తిరిగి అది నీకు ఇచ్చేస్తుంది. నువ్వు భూమిలో నువ్వు ఏ పంట అయితే వేస్తావో అదే నీకు వస్తుంది, అంతే కదా. ఏమన్నా వేరేది వస్తుందా? రాదు. నువ్వు ఎంతమందిని నువ్వు హతసాక్షులు అయినారో తిరిగి దానికి డబల్గా దేవుడు పుట్టిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలుగా ఆయన లేవనెత్తుతూ ఉంటాడు. ఆ రోజు ఒక అతను మన కోసము ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఈరోజు మన భారతదేశం అంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లెంట్ సీజన్లో కూడా మనం సంపూర్ణంగా ఆయనకి మన హృదయాలని సంపూర్ణంగా అర్పించాలి, మనం ప్రార్థన చేయాలి. అలాగనే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక అతను పడుకున్నాడు, ఆయనకు మంచి కళ వచ్చింది. ఏంటి అని అంటే హెవెన్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? హెవెన్కి వెళ్ళాడు. హెవెన్కి వెళ్తే అక్కడ గేటు పక్కనే నిలబడినాడంట. హెవెన్ పక్కన గేట్ ఉంది కదా, గేట్ పక్కన నిలబడినాడంట. ఒక అతను వచ్చినాడంట, పొలిటీషియన్. నేను చాలా పొలిటీషియన్ని, నేను చాలా మంచి కార్యాలు చేసినాను, నేను లోపలికి వెళ్ళాలి అని అంటే అక్కడ ఎవరుంటారండి? దేవదూతలు. అంటే అయ్యో సారీ అండి మీ పేరైతే లేదు అని అంటే సరే అని చెప్పి ఆయన దుఃఖంతో వచ్చేసాడు. సార్ రెండో అతను వచ్చాడండి. రెండో అతను వచ్చి ఆయన ఎలా అంటే, మన చర్చికి వస్తుంటాం కదా, చాలా భయము భక్తితో మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి, ఎక్కడ ప్రార్థనలు ఉంటే అక్కడ అటెండ్ అవ్వాలి అనేసి వస్తాం. అలాంటి వ్యక్తి అన్నమాట. కాకపోతే ఆయన అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు. చర్చ్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ అవుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తర్వాత అన్ని మీటింగ్స్ అటెండ్ అవుతున్నాడు,
అన్నీ చేస్తా ఉన్నాడు. కాకపోతే మంచి పేరు వచ్చిందండి ఆయనకి, మంచి భక్తుడు అని పేరు వచ్చింది. కాకపోతే ఆ బుక్కులో ఆయన పేరు లేదు, బుక్కులో ఆయన పేరు లేదు. ఆడ దూత ఏమనిందంటే, లేదు, నీ పేరైతే లేదు, నీవు అన్నీ చేసావు, నీవు ఆలయానికి వస్తున్నావు, నువ్వు అన్ని ప్రోగ్రాంలు అటెండ్ అవుతున్నావు, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, అన్నీ చేసావు, కాకపోతే నీవు నీ హృదయాన్ని శుద్ధిపరచుకోలేదు, నీ హృదయాన్ని శుద్ధిపరచుకోలేదు అనేసి చెప్పి ఆయనను కూడా వాపస్ పంపించేసింది. మూడో వ్యక్తి వచ్చాడండి. మూడో వ్యక్తి, ఆ మూడో వ్యక్తి ఏం చేశాడంటే, నేను మంచి మంచి చర్చ్కి వెళ్తాను, నేను చాలా భయము భక్తి కలిగిన వాడిని, నేను చర్చ్లో కమిటీ మెంబర్ని, నా ద్వారానే అంత జరుగుతుంది, నేను స్టాంజ్, ఈ డినామినేషన్కి నేను స్టాంజ్ని, నేను లేకపోతే ప్రజలు లేరు అనేసి అన్నాడంట. అనంటే ఆయన సరే అని చెప్పి, అబ్బా ఇంత బాగున్నావు కదా అని చెప్పి దూత ఏం చేసిందంటే పాపం వెతికిందంట, మొత్తం బుక్ అంతా వెతికితే ఆయన పేరు లేదు, ఆయన పేరు లేదు. అయ్యో, వచ్చిన ముగ్గురు వెళ్ళిపోయారు. మరి లాస్ట్న ఇంకా ఒక వ్యక్తి వచ్చాడంట, పరిగెత్తుకుంటూ వచ్చాడంట, అయ్యా దేవా, నేను దేవుని రక్తంతో నా పాపమంతా కడగబడింది అని చెప్పి నన్ను శుద్ధి చేశాడు దేవుడు అని చెప్పి పరిగెత్తుకుంటా సంతోషంగా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడంట. వెంటనే ఆ దూత చూసి ఆయన పేరు ఆ బుక్లో కనిపించిందంట. ఓకే, యు ఆర్ ద రియల్ మ్యాన్ అని చెప్పి వెంటనే ఆ ద్వారాలు గేటు తెరిచిందంట. చూడండి, మనం చర్చ్కి వస్తున్నాం, వెళ్తున్నాం, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నాం, వెళ్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కన్నీరు విడిచి ప్రేయరు చేస్తున్నాం. మనం చూడంగానే అబ్బా ఎంత భక్తి కలిగిన స్త్రీ అని అనుకుంటాం. బట్ ఇవన్నీ కూడా కాదు. దేవుడు ఏం చేసి చూస్తున్నాడండి? హృదయాన్ని చూస్తున్నాడు. ఈ హృదయంలో ఏముంది? దేవుడే ఉండాలా, దేవుని రక్తంతో కడగబడి ఉండాలా, అప్పుడే మనము ఆ పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ లెంట్ సీజన్లో కూడా మనము ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పుడే సిద్ధపడాలి, ఇప్పుడే సిద్ధపడాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందామా. అపోస్తుల కార్యములు, వారు చూచుచుండగా ఆయన ఆరోనం ఆయను, ఆరి కన్నులకు ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా తేరి చూచుచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే. దేవునికి స్తోత్రం. ఏ రీతిగా వెళ్ళాడో తిరిగి ఆ రీతిగా వస్తాడు. ఇక్కడ మనము యేసురాజు వచ్చుచున్నాడని పాట పాడతాం కదా. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. సో యేసురాజు తిరిగి వస్తా ఉన్నారు. ఆ వచ్చే సమయానికి ఏం జరుగుతుందండి? ర్యాప్చర్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందండి? ర్యాప్చర్. ఉన్నవాళ్ళు ఉన్నట్టే వెళ్ళిపోవడం, ఉన్నవాళ్ళు ఉన్నట్టే వెళ్ళిపోవడం. అది ఏ క్షణమైనా జరగచ్చు.
ఇప్పుడైనా జరగచ్చు, తర్వాత అయినా జరగచ్చు. ఆ ర్యాప్చర్లో ఎవరైతే ఆయన దగ్గరికి వెళుతారో అక్కడ ఏమి ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, దాహము ఉండదు. ఏముండదండి? ఆకలి, నిద్ర, దాహం. చూడండి, ఇక్కడ ఉన్నంత వరకు మనకి ఆకలి వేస్తుంటుంది, దాహం వేస్తుంటుంది, నిద్ర వస్తుంటుంది. ఎలా మనము ఎదురు చూస్తుండాలి? ఇస్సాకు రిబకా కోసము ఎలా ఎదురు చూశాడో అలా మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఆడ పెళ్లి విందు జరుగుతుందండి. ఆడ పరలోకంలో 7 సంవత్సరాల పెళ్లి విందు జరుగుతుంది. మనం చాలా హ్యాపీగా అక్కడ ఉంటాం. తర్వాత ఎవరైతే విడవబడతారో ఇక్కడ పాపం వాళ్ళు చనిపోవాలి అనుకున్నా చనిపోలేరు, సూసైడ్ చేసుకోవాలి అనుకున్నా సూసైడ్ చేసుకోలేరు. అంత కష్టకాలం వస్తుంది, అంత భయంకరమైన కష్టకాలం వస్తుందండి. పిలువబడిన వారు ధన్యులు. సో ఈ లెంట్ సీజన్లో మనమందరం కూడా దేవుని రాజ్యంలో మనమందరం స్థానం కల్పించుకుందాం, ప్రార్థన చేద్దాం, రిపెంటెన్స్ పొందాం, పరిశుద్ధాత్మని పొందుకుందాం. ముఖ్యంగా దేవునితో మంచి సహవాసము పొందుకుంటాం. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.